ఇంటర్ తో పాటు డిఫెన్స్ కొరకు రామయ్య డిఫెన్స్ అకాడమీ నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి. జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. చాలా మందికి వైట్ కలర్ జాబ్ హోల్డర్స్ గా ఉండాలని చెప్పేసి కోరిక ఉంటుంది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలి అనుకొని చాలా మంది తాతాలాడుతూ ఉంటారు. వారి కోసం ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఏంటి, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గురించి, హైట్ వెయిట్ గురించి, అలాగే క్వాలిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి అగ్నివీర్ వాయు ఇంటేక్ 1 2026 కు సంబంధించినట్లయితే చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది January 7th నుంచి 27th January 2025 మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి March 22 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 1 month తర్వాత రిజల్ట్ అనేది ప్రాసెస్ ఉంటుంది. ఈ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 01 January 2005 టు 01 July 2008 మధ్యలో ఉన్న అందరూ అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అనగా 16.5 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల మధ్య గల వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థం. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయం చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ లో అంటే టెక్నికల్ గా గనక మనం జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి మినిమం 50% అండ్ అబోవ్ మార్క్స్ సాధించి ఉండి మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్ లో 50% అండ్ అబోవ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ వై లో గనక అప్లై చేసుకునే వారు ఉన్నట్లయితే అంటే నాన్ టెక్నికల్ కి సంబంధించి అప్లై చేసుకోవాలి అని భావించిన వాళ్ళైతే ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకున్నా పర్లేదు, కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేసి మినిమం 50% అండ్ అబోవ్ ఉండి అలాగే ఇంగ్లీష్ లో 50% అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వై కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. నెక్స్ట్ హైట్ విషయం చూసుకున్నట్లయితే మేలకు సంబంధించి మినిమం హైట్ ఉండవలసిన హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన వెయిట్ చూసినట్లయితే హైట్ కు తగ్గ వెయిట్ ఉండాలి. అంటే 152.5 సెంటీమీటర్స్ ఉన్న మేల్ అభ్యర్థి మినిమం 51 kgs వెయిట్ ఉండాలి. నెక్స్ట్ ఫిమేల్ కి సంబంధించిన హైట్ చూసినట్లయితే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండి దానికి తగ్గ వెయిట్ ఉండాలి. అంటే అమ్మాయిలు కూడా 50 kgల వరకు కూడా ఉండవలసి ఉంటుంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. రామయ్య డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.